శివాయ గురవే నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. ఈ సంక్రాంతి పండుగలో చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే కోడి పందాలండి. మీకు చాలామందికి రావచ్చు అనుమానం, అంటే ఇప్పటి పిల్లలకి అసలు ఈ కోడి పందాలంటే ఏమిటో కూడా తెలియకపోవచ్చు. కానీ ఈ కోడి పందాలు అనేవి ఇటు ప్రాంతంలోనేమో పల్నాడు సీమ, పల్నాడు చుట్టుపక్కల కారంచేడు ఇటువైపు బాగా విరివిగా జరుగుతాయండి. అటువైపు వెళ్ళేటప్పటికి ఉభయ గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఇంకా చెప్పాలంటే పశ్చిమ గోదావరిలో చాలా బాగానండి. పెద్ద పెద్ద పొలాల్లో వెళ్ళి బేరాలు వేసుకొని వాళ్ళేం భయపడరండి. వీళ్ళు ఈ పోలీసులు చెప్తూనే ఉంటారే కోడి పందెం అంటే అరెస్ట్ చేస్తాం అది ఇది అని అంటారు. వీళ్ళని అక్కడ ఆపేస్తారు, వీళ్ళు ఆడుతూనే ఉంటారండి. అంత పట్టుదలగా, అంటే ఒక విధంగా ఇది చట్టానికి వ్యతిరేకము అనేటువంటి తెలిసినప్పటికీ, ప్రభుత్వం హెచ్చరికలు చేస్తున్నప్పటికీ జరిగేటువంటి ఇలా కొన్ని ఉన్నాయిలేండి. తమిళనాడులో ఏదో చూడండి కర్రలతో కొట్టుకుంటారు. అవన్నీ ఏవో సంప్రదాయాలండి. ఇంకా వాడు ఎంత ఆపినా వీళ్ళు ఆగరు. అలాంటి ఒక పద్ధతి ఈ కోడి పందాలు మనకు తెలుగునాట ఎక్కడ జరుగుతుంది అన్నట్లయితే సంక్రాంతి పండుగ నాడండి. ఇంకా ఆ రోజు వీళ్ళేమో ఆడవాళ్ళు పిండి వంటలు చేసుకుని అవన్నీ అసలు ఆడవాళ్ళు అండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ క్షత్రియులు వాళ్ళు చేస్తారండి. గంగాళాలు బూరెలు చేస్తారండి. వాళ్ళు అసలు అందరికీ పంచిపెట్టుకుంటారు. ఇన్ని తీసుకెళ్ళి అసలు ఆ సంక్రాంతి పండగకు చేసేటువంటి పిండి వంటలు కానీ అవి కానీ బంధువులకే కాదండి, స్నేహితులకు కూడా పంచిపెట్టేస్తుంటారు వాళ్ళు. అంత వైభవంగా చేసేటువంటి పండగ ఇది. ఈ కోడి పందాల దగ్గరకు వచ్చినట్లయితే మీకు చాలామందికి అసలు ఈ కోడి పందాలు ఏంటి అని. ఈ కోడి పందాలు ఏంటంటేనండి మనకి పౌరుషానికి చిహ్నము. మామూలుగా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, కత్తి తీసుకొని ఒకళ్ళొకడు యుద్ధం చేసుకుంటారు. సరదాగా కూడా యుద్ధం చేసేటువంటి పరిస్థితి పూర్వం ఉండదు. బల విజయ ప్రదర్శన అని భీష్ముడు ఒకసారి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్యాకాట్ కూడా చూడండి, సరదాగా ఆడేది వేరు, డబ్బులు పెట్టి ఆడేది వేరు. సరదాగా ఆడితే ప్రమాదం లేదు, డబ్బులు పెట్టి ఆడితేనే ఇబ్బంది మనకి. ఇది కూడా అంతే. అంటే ఏంటనమాట, అస్త్ర విద్యా ప్రదర్శనలాగా ఈ కోడి పందాలు కూడా ఏంటంటే కోడి యొక్క కాళ్ళకు చిన్న చిన్న కత్తులు కట్టి, కోడి కత్తులు ఏదో కేసులు కూడా అయినాయిలేండి కోడి కత్తి. అటువంటి కోడి కత్తి దీనికి కాళ్ళకు కట్టి రెండు కోళ్ళని దానికి కొన్ని నెలల నుంచి బలిష్టంగా పెంచుతారండి. ఆ కోడిని, పందెపు కోడిని. దానికి ఇంకేం పని ఉండదు, హాయిగా తినటం, విశ్రాంతి తీసుకోవటం, ప్రాక్టీస్ చేస్తుంటుంది ఎలా యుద్ధం చేయాలనేది. ఏదో మనం కుస్తీ బట్టే పైల్మాన్ ప్రాక్టీస్ చేసి అలా పెంచుతారు కోళ్ళని, పందెపు కోళ్ళు. వాటిని అక్కడ చేస్తుంటేనండి ఇంకా వాళ్ళు వేలు లక్షలు కూడానండి పందాలు. ఇగో ఆ కోళ్ళకి పేర్లు కూడా పెడతారు. ఈ కోడి ఇటు ఇప్పుడు గుర్ర పందాలు ఉన్నాయి చూడండి, అట్లా పూర్వకాలం నుంచి ఇప్పుడు కూడా ఉంది ఇది. కోడి పందాల్లో వేలకు వేల పందాలు కాసి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, లాభపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇది కోడి పందాల్లో ఉండేటువంటి మరి విశిష్టత అండి. ఈ పందాల్లో వాళ్ళు ఏంటి పౌరుషం అన్నమాట, ఇటువైపు అటువైపు కూర్చొని. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అదే సమయాల్లో మద్యం సేవించేవాళ్ళు సేవించడం, పేకాట్లాడేవాళ్ళు పేకాట్లాడటం. అదేంటంటే ఈ పండగ పూర్తిగా ఎంజాయ్మెంట్ అంటాం చూడండి. ఏదో ఇంగ్లీష్లో ఎక్కడెక్కడి నుంచోనండి, ఒక్క మాట చెప్పాలంటే విదేశాల నుంచి కూడా స్వగ్రామానికి వస్తారండి ఈ సంక్రాంతి పండుగ కోసం. వాళ్ళ సొంత ఊరికి రావాలనే కోరికతో ఈ సంక్రాంతి, అది గొప్పతనం. ఇక్కడున్న వాళ్ళు కూడా మన హైదరాబాద్ వాళ్ళ సొంత ఊళ్ళు, గోదావరి జిల్లాలను కూడా అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళ సొంత ఊళ్ళు ఇలా వస్తుంటే మీరు నమ్మరండి, ఈ నెల రోజులు రైల్వే టికెట్లు దొరకవండి. అంటే ఈ పండగకున్న గొప్పతనం చూడండి. సొంత కారులో ఎడుతుంటే ఆ టోల్గేట్ దగ్గర 100 కార్లు అలా లైన్లో నిలబడతాయి. ఇది ఈ సంక్రాంతి పండుగ యొక్క గొప్పతనం. అటువంటి పండుగను ప్రతివాడికి మా సొంత ఊళ్ళో మా బంధువులతో అందరి సమక్షంలో వాడు ఎంత ధనవంతుడైనా వాడెంత పేదవాడైనా అందరినీ కలిసి అందరితో మాట్లాడుకొని, అంటే ఒక సామాజిక సమాన వాతావరణం కూడా ఈ పండుగ మనకు కలుగచేస్తుంది. ఆ ఊళ్ళేళ్ళను రే రామ ఎప్పుడో 10 ఏళ్ళ 5 ఏళ్ల స్నేహితులు, రే బాగున్నావా, నువ్వేం చేస్తున్నావు, నేనే, ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఆనందాన్ని అనుభవించేటు పండుగ సంక్రాంతి పండుగ అని మీకు మనవి చేస్తూ స్వస్తి.